నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఎంతసేపు రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ అంటా ఉన్నారు కదా, అదే మీరు ఫాలో అవుతున్నారు కదా, 20 నెలలుగా కూడా మీరు చేస్తుంది అదే కదా. కాబట్టి మీ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా రేపు అసెంబ్లీలు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు, రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు సామాన్య ప్రజలు ఏ గుళ్లకు వెళ్ళొద్దని ఓ చట్టం చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఓ చట్టం చేయండి. ఇంకా ఈ విధంగా మరి పోలీసులే దగ్గరుండి దాడుల్ని ప్రోత్సహిస్తూ దాడులు చేయిస్తూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా పోలీసుల్ని ఉసిగొల్పి హింసను ప్రేరేపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి దీని పర్యావసనమే అంబటి రాంబాబు గారి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు ఏ విధంగా వేసి హత్య ఏ విధంగా అక్కడ భయభ్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాము. కాబట్టి మాజీ మంత్రులుగా ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై ఈ విధంగా మరి దాడి చేయిస్తున్నారంటే ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని, అసలు ఈ గొడవ కారణం ఏంటండి? జరగని కల్తీనేయిని జరిగిందని మీరే అవాస్తవాల్ని అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించి మీరే కదా ఫ్లెక్సీలేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. క్లియర్గా సిట్ చెప్పింది, ఛార్జ్ షీట్లో ఎన్డీడీబీ చెప్పింది, దెర్ ఈజ్ నో యానిమల్ ఫ్యాట్ యాడెడ్ అని చెప్పింది, ఇట్ ఈస్ నాట్ డిటెక్టెడ్ అని చెప్పింది. అయినా కూడా మీరే రెచ్చగొట్టి మీరే ఫ్లెక్సీలేసి ఈ గొడవకంతా ఈ రభసకంతా కారణం మీరే కదా. క్లియర్గా మీరు చేస్తూ మళ్ళీ దీన్ని డైవర్ట్ చేస్తూ అంటే క్లియర్గా ఎక్కడ కూడా వీళ్ళంతా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కాబట్టి ఎంబటే ప్రతిపక్ష నాయకుల ఇళ్లపైన దాడులు చేయాలి, అవసరమైతే పెట్రోల్ బాంబులు వేయాలి, ఇళ్లల్లో ఉన్న మహిళల్ని టార్గెట్ చేయాలి, కేసులు పెట్టాలి. డైవర్షన్ పాలిటిక్స్ ఇదే కదా మీరు ఎంచుకున్నారు. ఎందుకంటే మీరు డిఫేమ్ అవుతున్నారు. ఈ తిరుపతి లడ్డు నెయ్యి వ్యవహారం, కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం డిఫేమ్ అవుతుంది. కాబట్టి దీని డైవర్షన్ కోసం ఈ దాడులకు ఈ హింసలకు పాల్పడుతూ ఉన్నారు. మీరు మొన్న మహిళల్ని టార్గెట్ చేశారు, అక్కడ రాంబాబు గారి ఇంట్లో వాళ్ళ లేడీస్ అందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడతారు ఏమనంటే, ఎక్కడా కూడా మహిళలను అగౌరవించినా, మహిళల మీద అసభ్య పోస్టులు పెట్టినా, మహిళలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా నేను సహించను, తక్షణమే కేసులు పెడతాం, అది ఇదని చెప్పి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కదా. మరి ఇవన్నీ కూడా గడప కూడా దాటవు మీరు చెప్పినవన్నీ కూడా. అలా మాటలకి మీ మీడియాలో రాసుకోవడానికి పరిమితం తప్పితే ఇవేమీ కూడా చేతల్లో సాధ్యమయ్యేటివి కావు. ఎందుకంటే మీరే మహిళల్ని టార్గెట్ చేస్తారు, మళ్ళీ మీరేదో మహిళలకు చేసేస్తున్నట్టు, మహిళా పక్షపాతిలాగా మహిళల గురించి తెగ ఆలోచిస్తున్నట్టు, మహిళకి ఏ ఇబ్బంది వచ్చినా మీరేదో తెగ చేస్తున్నట్టు మళ్ళీ మీరే బిల్డప్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ నేనున్నాను, ఒక బీసీ మహిళను నా మీద పలుసార్లు దాడి చేశారు. ఈ విషయంలో కూడా నేను గుడికి వెళ్తే నా మీద కేసు కట్టారు. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? అసభ్యంగా సోషల్ మీడియాలో నంబర్ ఆఫ్ పోస్టులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. మా పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని సామాన్య మహిళల పరిస్థితి ఏంటండి? సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఏముండదు. ఇవన్నీ చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తుందా అనిపిస్తుంది. లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రతి సామాన్యుడు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. దెర్ ఈజ్ నో డెమోక్రసీ, నో ఇండియన్ కాన్స్టిట్యూషన్, నో లా అండ్ ఆర్డర్. ఇది మన రాష్ట్ర పరిస్థితి. జంగల్ రాజుగా మారింది ఈరోజు మన రాష్ట్రం. ఈ విధంగా 20 నెలలుగా మనం చూస్తూ ఉన్నాము. కంటిన్యూస్గా ఇదే తంతు. ఏమంటే రెడ్ బుక్, లోకేష్ గారు రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్, రెడ్ బుక్ ఎజెండా, రెడ్ బుక్ పాలసీ, రెడ్ బుక్ గవర్నెన్స్ రాష్ట్రంలో యథేచ్ఛగా కూడా ఇదే నడిపిస్తూ ఉన్నారు. అందుకే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎటో పోయిందండి. దానికి తూట్లు పొడిచేశారు. ఈ ఐపీసీ అంటే ఏమైంది తెలుసా? మన రాష్ట్రంలో ఐపీసీ అంటే ఈ ఐపీసీని ఏదైతే ఉందో దాన్ని లోకేష్ పెనల్ కోడ్గా మార్చారు. ఈ బిఎన్ఎస్ని బాబు న్యాయ సంహితగా మార్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఈ విధంగా రెడ్ బుక్తో గందరగోళం చేసి రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. వాస్తవంగా ప్రతిపక్షం అంటే ఏంటండి? ప్రజల పక్షం. మీ చేతగానితనాన్ని, మీ తప్పుల్ని, మీ లోపాలని ప్రతిపక్షంగా మాట్లాడే హక్కు ప్రతిపక్ష నాయకులకు ఉంది. మేము ప్రశ్నిస్తాం.
మేము ప్రజల పక్షాన పోరాడతాం. ఏ వర్గానికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతుగా నిలబడుతుంది. మీరు చేస్తున్న తప్పులు తప్పని అంటుంది. మీరు ప్రజల కోసము ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం. అది జరగనప్పుడు మేము ప్రశ్నిస్తాం మిమ్మల్ని. మరి ఈరోజు అలాంటి పరిస్థితి వస్తే గొంతెత్తి మాట్లాడితే దాడులు చేస్తున్నారు, హత్యాయత్నాలు చేస్తున్నారు, గూండాయిజం చేస్తున్నారు, రౌడీయిజం చేస్తూ ఉన్నారు, భయపెడుతున్నారు. అయినా కూడా ఎవ్వరూ భయపడం ఇక్కడ. ఎందుకంటే ఈ రాష్ట్రమేమీ మీ జాగీర్ కాదు చంద్రబాబు నాయుడు గారు. కల్తీ వ్యవహారంపై మీరు రాజేసిన కుంపటిని మీరే ఆర్పండి చంద్రబాబు నాయుడు గారు. మీరే దీనికి కారణం. మీరే అవాస్తవాలు, అసత్య ప్రచారాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈరోజు వచ్చినటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకొని ఈ రిపోర్ట్సే క్లియర్గా చెప్పాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్పు, మేము ఏ కల్తీ నెయ్యి విషయంలో మేము ఏ తప్పు చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ తప్పు జరగలేదు, మా పార్టీ కానీ మా నాయకుడు కానీ ఎవ్వరం కూడా ఏ తప్పు చేయలేదు అని ఈరోజు రిపోర్ట్సే చెప్తా ఉన్నాయి. దీన్ని మేము ప్రజల్లోకి తీసుకువెళ్తూ వాస్తవాలను ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా మీరు ఏదో రకరకాల ఆ మాంసం ఈ మాంసం అని చెప్పి కలిసిందని, కొవ్వు కలిసిందని చెప్పేసి ఏ విధంగా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళి అవాస్తవాల్ని ఇంకా ఇది నిజమే అని చెప్పి ఈ రోజు కూడా నేను ఎక్కడో చూశాను, ఇందాక ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఎవరో మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు కూడా ఈవెన్ ఈ రోజు కూడా ఏందో హార్పిక్ కలిసిందంట, మళ్ళీ నెయ్యిలో యాసిడ్ కలిసిందని మాట్లాడతాడు పెద్ద మనిషి. ఏం చెప్పాలి? ఇంత జరిగినా కూడా ఈ రోజు కూడా వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇంకా కూడా మీరు జీర్ణించుకోలేకపోతున్నారు, అన్ని విషయాల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా డైవర్షన్లో భాగంగానే ఈ దాడులు చేసి ఈ కాన్సెప్ట్ని ప్రజలు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది నమ్ముతారో అని భయంతో నెయ్యి కల్తీ జరగలేదు అనేటువంటి నిజాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ప్రజలు నమ్ముతున్నారు. మేము డిఫేమ్ అయిపోతున్నాం, కూటమి ప్రభుత్వం డిఫేమ్ అయిపోతుంది అనేటువంటి భయంతోనే మరి ఇలాంటి పెద్ద ఎత్తున ఇలాంటి దాడులకు మీరు తెగబడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా మేము కోరుతుంది ఒకటే, ఈ తిరుమల శ్రీవారి విషయంలో ఏదైతే మీరు మీ స్వార్థ రాజకీయాల కోసం ఆ దేవుణ్ణి శ్రీవారిని కూడా లాగి మరి రాజకీయం చేస్తున్నారో ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలి. దేశంలో ఎక్కడ లేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా తమ స్వార్థ రాజకీయాల కోసము ఎక్కడ కూడా దేవుణ్ణి లాగి దేవుడి ప్రసాదాలతో రాజకీయాలు చేయలేదండి. అది దేశవ్యాప్తంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. తిరుమల ప్రసాదం అంటే ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధిగాంచింది. తిరుమల లడ్డైనా తిరుమల దేవస్థానమైనా మరి అలాంటి పవిత్రమైన అంశాలతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారంటే ఎంత దిగజారుడు తనము ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాబట్టి